నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం ఇళ్లపల్లి గ్రామంలో మంగళవారం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల వార్షికోత్సవం ఘనముగా జరిగింది. ప్రధానోపాధ్యాయుడు పప్పు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రిటైర్డ్ ఈ వెలగల లక్ష్మణరెడ్డి మరియు తూర్పు గోదావరి జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల అసోసియేషన్ ప్రెసిడెంట్ కెవి రమణారావులు పాల్గొన్నారు. వీరు తమ సందేశంలో ప్రభుత్వం బడి ఈడు పిల్లలకు కల్పిస్తున్న సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల ప్రతిభ గురించి చెబుతూ అందరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామకూటమి నేతలు తణుకు శ్రీధర్, కానాటి అప్పలస్వామి, స్టాఫ్ సెక్రటరీ తమలంపూడి ఈశ్వరరెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు చింతా వీరభద్రరావు, మండలంలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, ప్రభాకరరావు, గోపాలకృష్ణ, రాఘవులు, ఉపాధ్యాయులు మరియు ఇతర పెద్దలు, పిల్లలు, వారి తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.